ఉం. నూకలు చల్లుతాడు. ఆ, ఇటమ నూకలు చల్లుతాడు. ఆ, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడు. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడు. బాగా పాడుతుంది పాట. అసలు ఎఫ్రాయిములు ఆడు ఉంటే మంచి మ్యూజిక్ తగిలిస్తే బాగుంటుంది ఈ పాటకి. ఆ, ఈ పాట పాడుకుంటూ పోతుందట. వేట చూడని చూసాడు. ఒరి ఒరే, నీ చేసే పనంతా ఇది ముందే చెప్పేస్తుంది. ఇలాంటి చిలగ్గాని పట్టుకున్నావంటే పైసలు చేసుకోవచ్చు, దీనికి మాటలు బాగా వచ్చినట్టున్నాయని అది పాడుకుంటా పోతుంటే వేటగాడు వస్తాడంటే రాని వచ్చాడు. నూకలు చల్లుతాడంటే చలని చల్లాడు. వాళ్ళ పన్నుతాడంటే పనినే పన్నాడు. ఎవడు పట్టేసుకుంటాడంటే పాడుకుంటా వచ్చి దూరిందంట. దాన్ని పట్టుకొని ఎట్లా చూస్తున్నాడు. చూస్తుంటే అంటుంది, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వాళ్ళ పన్నుతాడు, పట్టేసుకుంటాడు. ఎవరి చేతి నుండి పాడుతున్నావమ్మా? ఏమే చిలక, నీ చేసేవన్నీ నాకే వినిపిస్తావా పాట పాడి? ఒక పిసుకు పిసుకనంటే అయిపోతాం. ఈరోజు క్రైస్తవులంతా వాడి చేతిలోనే ఉండి విడుదల పొందక, క్రీస్తు పక్కన నిలబడక, ఎవడు పోరాట జీవితం నేర్చుకోక, ఏవండి పాట మాత్రం పాడుతుంటారు. ఏం పాట చెప్పండి చెప్పండి? ఏసు రక్తం జయం, ఏసు, అది పర్లేదులేండి, అది మంచిదే. ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం. తర్వాత ఏంటో తెలుసా? సిలువ రక్తం జయం. ఇంకేటో ఇంకేం మిగిలింది. అది వద్దులండి. నువ్వు లైవ్ అని చెప్తే లైవ్ అయిపోవు. వాడి క్రియలు చేయడానికి దేవుడు అనుమతించాడు. అర్థమవుతుందా? వాడు అంతమును ఆయన నిర్ణయించాడు. మా వాళ్ళు కొంతమంది మా వైపు అటువైపు సేవకులండి, ఈస్ట్ వెస్ట్ కూడా చూస్తుంటాను. ప్రియులారందరూ లేచి నిలబడండి అంటే మీరు కాదు, పొలోమని నిలబడతారు. నిలబడగానే సైతాను మీ కాళ్ళ కింద ఉన్నాడు అనుకోండి, అనుకుంటున్నాం ఆడు మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెదగదొక్కిస్తాడని బైబిల్ ఉంది కదా, రోమా 16:20. అవునవును, రాసింది. కాబట్టి మీ కాళ్ళ కింద సైతం తొక్కంటే పడి తొక్కేస్తుంటారు. ఏమైందిరా ఆడికి? మీరు కాలుకి తొక్కితే మీరు నిల్చున్నటువంటి గ్రౌండ్లో దుమ్ము లేచింది. మీరు తొక్కితే లేచింది దుమ్ము, అది పీల్చుకుంటే నాలాటోడికి వచ్చేది తుమ్ము. ఇస్తున్న ఫీలింగ్ ఉంది కదా, దుమ్ము లేచింది, దుమ్ము వచ్చింది నాకు. అర్థమవుతుందా? ఒకటప్పుడు మాట్లాడండి. కాళ్ళ కింద తొక్కేస్తే నలిగిపోయి బుల్లి చీమ కాదు వాడు. మనకు ఏ పని చేయలేకుండా రోడ్డు పక్కనే పడుకున్న పళ్ళు లేని ముసలి కుక్క కాదు వాడు. గర్జించు వలెను, కుయుక్తి గల సర్పం వలెను, మనమే ఆరోపణ చేసే వలెను, మన జీవనను వాడు పాడడానికి 24 గంటలు పనిచేస్తున్నాడు. యేసే మరో మాట అన్నాడండి, యోహాను సువార్త 8:44లో, వాడు నరహంతకుడుగా పనిచేస్తున్నాడట. కొంతమంది మంచి సేవకులే కొంతమంది చంపబడుతున్నారంటే వాడు నరహంతకుడుగా లేస్తాడు కొంతమంది మీద. స్టెఫన్ మీద ఇంతమంది లేచి కొట్టి చంపేశారనంటే వాడు నరహంతకుడు. వింటున్నారు? ఆ రోజు కొంతమంది మనుషుల్లో దూరి స్టెఫన్ చంపించారు. అపోస్తలుల కార్యం 12:1లో యాకోబని సేవకుడు చంపబడ్డాడనంటే హేరోదులో దూరి యాకోబును కూడా వాడు నరహంతకుడు అండి. మనుషులు చంపేస్తాడు వాడు. చంపడం అనేది చివరి దశ. చంపక మునుపు మన మీద నేరారోపణ చేసి, నేరారోపణ చేయకముందు మన సర్పంలాగా మోసగించక మునుపు మనల్ని మింగడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కనుక వినండి, ప్రభువు చెంత నిలబడడం నేర్చుకోవాలి. ఎక్కడ నిలబడాలి చెప్పండి? ప్రభువు చెంత ఆయన నిన్ను బలపరచగా, ప్రభువు నీ చెంత నిలబడగా. ఎవడు పౌలు ఈ మాట అంటాడండి, అందరూ నా పక్కన లేరండి, ఆయన నా ప్రక్క నుండి బలపరచకపోతే నేను ఆ సింహం నోట్లోనే పడిపోయి ఉందును. చూడండి, ఈ మాట చూపించి ముగించేస్తాను. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదువుతాను చూడండి ప్రియుల. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం అన్యజనులందరూ దాని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటిలో నుండి ఏమయ్యాను? తప్పించబడ్డాను. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునగాక. ఆమేన్. చెంత నిలవాలి. ఆయన నిలిచే దేవుడే, కానీ నువ్వే ఆయన చెంత నిలబడ్డంలా. కొంతమంది ఎలాంటి వాళ్ళంటే ప్రభు చెంతనే ఉంటారు. ఈయన మంచి ఒక మంచి పచ్చిక తీసుకెళ్ళబోతుంటే నేను రాను, ఆ పచ్చిక నచ్చిందని పరిగెడతావు.
కాపరు చూపించిన పచ్చిక చాలదంట, ఏదో పచ్చి కనబడుతుందంట వెళ్తావు. కాపరు ఏదో శాంతికర జలముల యొద్ద తీసుకెళ్తున్నాడు, ఆ జలాలు చాలవంటావు, ఏవో జలాలు కావాలని వెళ్తావు. నీకు తెలియదు ఆ జలముల లోపల మొసలుండి నీ మూతి పట్టుకుంటా. పచ్చికపై నక్కలు ఎలుగుబంటుంది, ఎవడి సింహం ఉంది. కాపరు చూపించిన కాపరు చూపించే నీకు క్షేమము ఆరోగ్యం, అది వదిలేసి పక్క నిలబడ్డం మానేసి ఆయన చెంత ఉండడం అటో పరిగెడుతున్నారండి. ఆ రోజు వినండి, చాలా మంది విశ్వాసుల జీవితాలు అలాగే నష్టం తెచ్చుకుంటున్నారు. ఈ రోజున కూడా చేస్తున్నామండి. అబ్రాము చెంత నిలిచాడు దేవుడు కనాను దేశంలో. వెళ్ళిన ఎలీమెలెకు ఏమండి వింటున్నారా, నయోమి చెంత నిలిచాడు దేవుడు బెత్లెహేములో. మోయాబుకి ఏం తెచ్చుకున్నారండి లాభం? ఆయన నీ పక్ష నీ చెంత నిలవగా ఆయన సంతృప్తి పడి, ఆయన పెట్టతో సంతృప్తి పడి నువ్వు ఉంటే, ఆయన పక్కన ఉంటే నీకెదురు అన్ని పోరాటాల్లో ఆయన నిజంగా యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు నిలబడ్డం పోరాట జీవితం, నడవడం మన శీలమ జీవితం, నడవడిక జీవితం, కూర్చోవడం మన నమ్మిక జీవితం. మన బిలీఫ్స్ బాగుంటే మన బిహేవియర్ బాగుంటుంది, మన బిహేవియర్ బాగుంటే మన బ్యాటిల్ బాగుంటుంది. మన నమ్మికలు బాగుంటే మన నడవడిక బాగుంటుంది, మన నడవడిక బాగుంటే మన పోరాటం చాలా బాగుంటుంది. ఈ రోజున క్రైస్తవులంగా మన పోరాట ఎందుకు బాగులేదంటే మనం సరిగా నడవటం లేదు. సరిగ్గా ఎందుకు నడవలేకపోతున్నామంటే మన కూర్చోలేక, నమ్మికలు బాగోవడం, నమ్మవలసిన విషయాలు గట్టిగా నమ్మడంలా. అర్థమైంది అనుకుంటాను. అమ్మ బాధపడిందా? చెప్పండి. ఇప్పుడు మొదటి తెలిసిన వచనం చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గమున అపాసలు కూర్చుండి చోటున, అది తెలిసిన వచనం. ఏమండి తెలుసుకోవలసిన సందేశం ఏమండి? కూర్చోవడం, నడవడం, నిలబడడం పౌలు నేర్పిస్తున్నాడు క్రైస్తవులకు. దావీదు వద్దన్నాడు, నేను ఇది చెయ్యండి అంటున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున మీరు నడుచుకోకండి అన్నాడు, నేను క్రీస్తుతో పాటు నడవండి అని చెప్తున్నాను. పాపుల మార్గములో నిలబడొద్దన్నాడు, మీరు క్రీస్తుతో కలిసి నిలబడండి అని చెప్తున్నాను. అపాసులు కూర్చుండే చోటన కూర్చోవద్దన్నాడు, మీరు ఎవరిలో కూర్చోవాలో చెప్తున్నాను. క్రీస్తులో కూర్చునండి, క్రీస్తుతో నడవండి, క్రీస్తు ప్రక్క నిలబడండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి దేవుని పిల్లలమవుతాం. ఇప్పుడు అడుగుతున్నాను, నీ నమ్మికలు బాగుంటే నువ్వు క్రీస్తులో కూర్చున్నట్టే, నీ నడవడిక బాగుంటే నువ్వు క్రీస్తుతో కలిసి నడుస్తున్నట్టే. నీవు వినండి ప్రియులారా, నీ యొక్క పోరాట జీవితం చక్క చేసుకుంటే నీ క్రీస్తు పక్కన నీవు నిలబడినట్టే. మళ్ళీ చెప్తాను, నీకు నిలబడ్డం బాగా రావాలంటే నడవటం రావాలి, నేను నడవటం బాగా రావాలంటే నీ కూర్చోవడం రావాలి. నీకు పోరాట జీవితం బాగా రావాలంటే నీ నడవడిక బాగుండాలి, నీ నడవడిక బాగుండాలంటే నీ నమ్మికలు బాగుండాలి. అలాంటి కృపా దేవుడు సంఘమైన మీ అందరికీ ఆయనే అనుగ్రహించునుగాక. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. మోకరించే వెసులుబాటు ఉన్నవారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించే వెసులుబాటు ఉన్నవారు మోకరించండి. కళ్ళు మూసుకో తల్లి, కళ్ళు మూసుకోండి బాబు. నేను గంటంపావులో ముగిద్దామనుకున్నాను, కానీ గంటన్నర దాటవలసి వచ్చింది. ఇవన్నీ దేవుని పిల్లలకు అవసరమైన విషయాలు. మీకు ఆ విషయం చెప్పనా? ఈ సత్యాలు నేను రక్షించబడిన నా జ్ఞాపకం